ఆ తర్వాత తెలంగాణలో ఒక పోల్ నిర్వహించడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తుతం భారీ ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. నిరవధిక బంద్ చేస్తామంటున్నారు వాళ్ళు. ఈ నిరవధిక బంద్లో నేపథ్యంలో సీఎం విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ యొక్క బాధ్యత ఏంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని అడిగితే విద్యాశాఖ మంత్రిగా ఆయన తప్పుకోవాలని 50% అంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని 6% అంటున్నారు. బకాయిలు చెల్లించి కాలేజీని తెరిపించాలని 23%, ఇవన్నీ చేయాలి అని 22% మంది అంటున్నారు. సో ఈ రకంగా ఎక్కువగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యకు న్యాయం జరగదు, విద్యాశాఖను వేరే వాళ్ళకి అప్పగించాలి అని అంటున్న వాళ్ళు మాత్రము 50% మంది అంటున్నారు. 3000 మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరి ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖను వేరే ఒక కొత్త మంత్రిని తీసుకొచ్చి ఇస్తారా, ఆయన దగ్గరనే పెట్టుకుంటారా, లేదా ఇప్పుడున్న క్యాబినెట్లో ఒక సమర్థులకి దాన్ని ఇచ్చి విద్యాశాఖను కొంత ప్రక్షాళన చేసి విద్యార్థులకు విద్యా సంస్థలకు వాళ్ళ తల్లిదండ్రులకు కొంత ఉపశమనం కలిగే విధంగా ఏమైనా చర్యలు చేపడతారా, లేదా ఇట్లనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యాశాఖను పట్టించుకుంటా భ్రష్టు పట్టిస్తారా చూడాలి. మొత్తానికైతే జనాలు చెప్తుంది ఏంటంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం కరెక్ట్ కాదు, ఆయన విద్యాశాఖ మంత్రిగా తప్పుకోవాలి అంటున్నారు. మరి జనం అభిప్రాయాన్ని ప్రభుత్వాలు మన్నించే పరిస్థితిలో ఉన్నాయా లేదా మనం చూద్దాం.